స్తోత్రములు. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము దేవుని వాక్యము సంగీతము అన్న అంశం మీద మనము ధ్యానం చేద్దాము. ఇది చాలా అవసరమైనది కనుక చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనవి. కీర్తన గ్రంథం 57వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకొని మనము ముందుకు వెళదాము. Psalms chapter 57 and 8. Psalms 57 and 8. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను ఇవేకువనే లేచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, ఈ 57వ అధ్యాయం చదివేటప్పుడు దావీదు మహారాజు యొక్క కష్టాలు జ్ఞాపకం వస్తాయి. ఆయన బాధలు, ఆయన కష్టాలు, ఆయన ఇబ్బందులు ఇవన్నీ తలపోసుకుంటాడు. సరే, ఉదయం లేగానే మనం ఏమి చేయాలి అన్నది ప్రాముఖ్యమైన విషయం. ఉదయం లేగానే మన పనులు జ్ఞాపకం వస్తాయి, పనిబాటలు జ్ఞాపకం వస్తాయి, సంపాదన జ్ఞాపకం వస్తుంది. వ్యవసాయదారులకి వారి యొక్క పైర్లు, పంటలు జ్ఞాపకం వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి వారి డ్యూటీలు జ్ఞాపకం వస్తాయి. డ్యూటీ దగ్గర ఉన్నటువంటి పనులు జ్ఞాపకం వస్తాయి. ఇవి జ్ఞాపకం వస్తాయి. ఈయన రాజుగా దావీదు మహారాజుకి ఏం జ్ఞాపకం రావాలి? రాజ్య పరిపాలన విషయాలు జ్ఞాపకం రావాలి కదా. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉంది. మత్తయి సువార్తలు చాలా అద్భుతమైనటువంటి మాట. అంటే ఎంతోమంది రాజులు ఉన్నారు. రాజులు ఉన్నప్పటికీ 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముందో చూడండి. 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు ఎస్సైని కనెను, ఎస్సయి రాజైన దావీదును కనెను. ఏమర్థమైంది? చాలామంది రాజులు ఉన్నారు. 42 మంది రాజులని మనం చెప్తాం. ఇక్కడ ఎస్సయి రాజైన దావీదును కనెను. అసలు మత్తయి సువార్తలో రాజుగా ఎవరి గురించి చెప్పబడడం జరిగినదనగా దావీదు మహారాజు గురించి. అంటే రాజుల్లో అగ్రగణ్యుడు ఆయన. రాజుల్లో అగ్రగణ్యుడు కనుక ఆయన గురించి రాజైన దావీదు, ఆ తర్వాత యేసుక్రీస్తు వస్తాడు, హేరోదు వస్తాడు, వాళ్ళు కనిపిస్తారు. కానీ ఇక్కడ 5-6 వచనాలు ఆ భాగాలు చూసినప్పుడు యెషయి రాజైన దావీదును కనెను. అది అద్భుతమైనటువంటి మాట, గుర్తుపెట్టుకోండి. ప్రియులారా, ఏం చేస్తాడు దావీదు అంటే ఏకోని లేస్తాడు. నా ప్రాణమా ఏమన్నాడండి? నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను ఇవేకువనే లేచు. ఎన్ని గంటలకు లేచాం మనము? ఎంతసేపు ప్రార్థన చేసాం మనము? ఆదివారం ఆరాధనకు వస్తున్నాం,
అది రెండో విషయం. కానీ ప్రతిరోజు తర్వాత ఆదివారము మనము ఎన్ని గంటలకు మనము లేచాం? ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా మేలుకొను. ప్రియులారా, అంటే ఆయన ప్రార్థన ఎలా ఉన్నదంటే పాటలతో, సంగీతముతో. అందుకే సంగీతం అనే అంశం చెప్పాను. పాటలతో, సంగీతంతో. స్వరమండలమా, సితారా, ఏంటండి? స్వరమండలమా, సితారా మేల్కొనుడి. వాడికి జీవం ఉన్నదా? ఏమున్నా? ఈయన దావీదు మహారాజుకి జీవం ఉన్నది. వాటిలో జీవం ఉన్నది. ఏ జీవం ఉన్నదంటే సంగీత జీవము కదా. స్వరమండల, సితారం, వాటికి కూడా హార్ప్ అండ్ లైర్, వాటికి కూడా ఏమున్నదనగా సంగీతం అనేటువంటి ఆ ధ్వని ఉన్నది. ప్రియులరా, వాటిని వాయిస్తూ ఉంటే సంగీతం అనేది వచ్చేస్తుంది, సంగీతం అనేది వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డల జీవితంలో పాటలు పాడుకోవడం, స్వరమండలం, సితార, ఇవన్నీ కూడా అవసరం. దీన్ని బట్టి ప్రతి కుటుంబంలో బైబిల్ ఉండాలి, పాటల పుస్తకాలు ఉండాలి, తర్వాత వాయిద్యాలు కూడా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన మేలుకుంటూ తను ఏం చెప్తున్నాడండి? స్వరమండలమా మేలుకొనుము, సితారా మేలుకొనుము. ఎందుకనగా ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. స్వరమండలమా మేలుకొనుము, సితారా మేలుకొనుము అంటే దేవుని ఆయన్ను ఆరాధన చేయడంలో ఆత్మతో, సత్యముతో, తన దేహముతో, అన్ని విధాలుగా ఆరాధన. ఆత్మతో, సత్యముతో అన్నప్పుడు ఆ పని చేసేది ఏంటంటే దేహమే. పాట పాడాలన్నా దేహం అవసరం, స్తుతించాలన్నా దేహం అవసరం, చప్పట్లు కొట్టాలన్నా దేహం అవసరం. ఏమి చేయాలన్నా ఎలా చేస్తామంటే ఈ దేహముతోనే మనం చేస్తాం. ఏంటండి? ఈ దేహముతోనే మనం చేస్తాం. కాబట్టి స్వరమండలమా మేలుకొనుము, సితారా మేలుకొను. అంటే సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొన్ని విషయాలు మనకు అర్థం కావు. కొంతమంది సంగీతం అన్నది క్రిస్టియానిటీలో అవసరమా అనేవారు ఉన్నారు. కొన్ని సంఘాల్లో సంగీతాన్ని పక్కన పెట్టేవారు ఉన్నారు. అంటే సంగీతము ద్వారానే దేవుణ్ణి ఆరాధన చేయాలి అని ఖండింపు కాదు, కానీ సంగీతం అన్నది అది ప్రభువును గణపరచడానికి, మనం సంతోషించటానికి, ఆహ్లాదకరంగా ఉండటానికి, ప్రభువును స్తుతించటానికి ఒక సాధనం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తను లేస్తూ స్వరమండలాన్ని ఏమంటున్నాడండి? మేలుకో అంటున్నాడు. సితారాన్ని ఏమంటున్నాడండి? మేలుకో అంటున్నాడు. అంటే ఇది డెప్త్గా మనం ఆలోచన చేయాలి, లోతుగా మనం ఆలోచన చేయాలి. లోతుగా ఆలోచన చేస్తే ఎంత అద్భుతమైనటువంటి లోతైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, సంగీతానికి సృష్టికర్త దేవుడే. కనుక మానవులకు ఏ వరం ఇచ్చినా అది దేవుని దగ్గర నుంచి వచ్చిందే. దేవుడిచ్చినది దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ వరము దేవుని దగ్గర నుంచి వచ్చింది. జ్ఞాపకం చేసుకో. పరలోకములో ఆరాధనలో దేవదూతలు ఆయన ఆరాధన చేయటం, ఆయన గణపరచటం, స్తుతించటం. అందుకే
యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ నీ మహత్యమును నీ స్వరమండముల ఏముందండి, నీ స్వరమండలముల, బైబిల్ చేయలేదా? 14వ అధ్యాయం 11వ వచనం, నీ మహత్యమును నీ స్వరమండముల స్వరమును, అదే కదా చెప్పింది. ఎందుకు ఆలస్యం చేస్తారు? నీ మహత్యమును నీ స్వరమండలముల స్వరమును అంటే పడవేసే తర్వాత విషయం. అంటే ఆ కెరూబుకు లేకపోతే ఆ దూతకు మనం చూస్తున్నాం కదా, తేజు నక్షత్రం, వేకో చుక్క ఎంత అందాన్నిచ్చాడో, ఎంత చక్కటి స్వరాన్నిచ్చాడో, ఎంత స్తుతిగానాలు చేసేటువంటి ఆ భాగ్యాన్ని ఇచ్చాడో, మహత్యముతో నింపాడు, తర్వాత స్వరమండలముతో నింపాడు. ఏమన్నదనగా సంగీతం. ఏమన్నదండి? సంగీతం. లూసిఫర్ అంటాం కదా, ఆ దేవదూతకి సంగీతం. ప్రియులారా, పరలోకములో ఆరాధన, పరలోకములో స్తుతి, పరలోకములో గణపరచటం. కనుక సినిమా పాటలు పాడేవాళ్ళు పాడుకుంటారు, సినిమాకు సంగీతాన్ని వాయించుకునేవారు వాయించుకుంటారు. అది వారి క్రమం, వారి అలవాటు, అది లోకం. కానీ దేవుని బిడ్డలు, దేవుని సంఘం అసలు స్టార్టింగ్లో అది దైవ ఆరాధనకు సంబంధించినది అన్న విషయాన్ని మనం మర్చిపోదు. పరలోకంలో పాటలు పాడేటప్పుడు, ప్రభువును గణపరిచేటప్పుడు స్వరమండలముతో ప్రభువును స్తుతించటం అందులో భాగముగా, ఆరాధనలో భాగముగా మనం చూస్తాం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక ఆయన మూల పురుషుడు ఉన్నాడు, మనం ఎరుగుదము. ఆదికాండం 4వ అధ్యాయం 21వ వచనంలో ఎవరండి? యూబాలు అనే ఆయన సితారాను సానికను ఆయన వాడుక చేసేవాడు. సితారాను సానికను వాడుక చేసేవాడు. ఎందుకనగా ప్రభువును గణపరచడానికి, ప్రభువును స్తుతించడానికి, వాయిద్యాలతో ప్రభునామని మహిమపరచడానికి, గణపరచడానికి. పిల్లరా, ఉదయం లేస్తాం, లేయగానే పాటలు జ్ఞాపకం రావాలి, సంగీతము జ్ఞాపకం రావాలి, బైబిల్ స్టడీ జ్ఞాపకం రావాలి, ప్రార్థన జ్ఞాపకం రావాలి. అనగా వీటన్నిటిలో ఇది కలిసి ఉన్నది అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. మనం ఎక్కడైతే పాటలు పాడుకుంటూ ఉంటామో, దేవుణ్ణి ఆరాధన చేస్తామో, అంటే ఆరాధనలో ఇవన్నీ ఉన్నాయి అన్న విషయాన్ని మనము మర్చిపోవద్దు. ఇక్కడ దేవుని వాక్యములో ఉంటుంది, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అంటే ఒకడు 14వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 26వ వచనం. అంటే సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఇక్కడ చెబుతున్నటువంటి మాట, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినదే ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పాలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. మొదట ఏం చెప్పాడండి అక్కడ? ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు. ముందు మనం ప్రార్థన చేస్తామా లేకపోతే కీర్తన పాడతామా? చూడండి, మామూలుగా జనరల్గా ప్రార్థన చేసి ఆ తర్వాత కీర్తన స్టార్ట్ చేస్తాం. అదే క్రమం ఏంటంటే కీర్తనలు పాడుతూ ఆ తర్వాత ప్రార్థన. స్టార్టింగ్ ప్రార్థన వేరు, గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ ప్రార్థన వేరు.
తర్వాత మనం ఏమైతే విజ్ఞాపన చేస్తామో అవి వేరు. దీని అంతటికి ముందుగా ఉండేది ఏంటంటే పాటే. మనము ఎక్కడైతే మనం ఆరాధన కూడుకుంటున్నామో దాంట్లో ముందు పాటలతో మనం స్టార్ట్ చేస్తాం, ఆ తర్వాత ప్రార్థన చేస్తాం, ఆ తర్వాత వాక్యాన్ని బోధిస్తాం. ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా క్రమాలు. ఇక్కడ సంఘ క్రమాన్ని గురించి మాట్లాడుతూ ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు. ఏం పాటలు పాడాలండి? సినిమా పాటలు కాదు. ఏం పాటలు పాడాలండి? దేవుని పాటలు పాడాలి. మనం పాడాలి, మన పిల్లలకు నేర్పించాలి. ఏంటండి? మనం పాడాలి, తర్వాత మన పిల్లలకు నేర్పించాలి. మనం పాడాలి, మన పిల్లలకు నేర్పించాలి దేవుని పాట. నా ప్రాణమా మేలుకో, అవక్ మై స్పిరిట్, అవక్ హార్ప్స్ లేయర్స్. అంటే మేలుకో నా ప్రాణమా, మేలుకో నా ప్రాణమా మేలుకో, స్వరమండలమా మేలుకో, సితారా మేలుకో. అంటే ఆ సంగీతంలో ఏమైతే పరికరాలు ఉన్నాయో వాటికి కూడా చెప్తున్నాడు. మీరు మేలుకోనండి. ఏంటంటే మీరు మేలుకోనండి. ఎంత అద్భుతమైన విషయం చూడండి ప్రియులారా. వస్తువులు అన్నది జీవము లేని పదార్థములు. అయితే మనిషి కూడా ఒక పదార్థమే. అందులో దేవుడి జీవాన్ని ఇచ్చాడు. ఆ వస్తువులు కూడా జీవాన్ని మనం చూస్తే ఎలా సంగీతం అక్కడి నుంచి వస్తుందో మనం చూస్తున్నాం. ఏ విధంగా సంగీతం అక్కడి నుంచి వస్తుందో మనం చూస్తున్నాం. జ్ఞాపం చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించు. కనుక సంగీతం అన్నది చాలా అద్భుతమైనది, దేవుని పరిచర్యకు అవసరమైనది అన్న సత్యాన్ని మనం ఎరగాలి. బైబిల్ గ్రంథంలో మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయంలో ఈ సంగీతం గురించి చాలా విషయాలు ఉన్నాయి. అంటే పాత నిబంధన గ్రంథములో సంగీతము లేనిది ఆరాధన లేదు. గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన గ్రంథములో సంగీతము లేనిది ఆరాధన లేదు. ఇప్పుడు కూడా ఆ సంగీతాన్ని కొంతమంది డివైడ్ చేసేసారు. అంటే ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో అని, ఆత్మతో సత్యముతో అనే. కానీ అప్పుడు కూడా నా ప్రాణమా మేలుకొనుము అని అంటూ అక్కడ సితారా మేలుకొనుము, స్వరమండలమా మేలుకొనుము. అంటే దేవుడు నీకు ఏ అవకాశాన్ని ఇచ్చాడో, ఏ సాధనాలను ఇచ్చాడో దానితో ప్రభువుని కనపరచటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, జ్ఞాపం చేసుకో. సంగీతములో ఎంతో మహిమ ఉన్నది. సంగీతములో ఏమున్నది అంటే సంగీతములో మహిమ ఉన్నది. ప్రియులరా, దావీదుకి ఆయన దగ్గర వాయిద్యాలు ఉండేటివి. దావీదు మహారాజు దగ్గర వాయిద్యాలు ఉండేటివి. ఆయన వాయిద్యాలు వాయించేవాడు, ఇలా ప్రభుని స్తుతించేవాడు, పాటలు పాడుకునేవాడు. అందుకే అంతగా దీవించబడ్డాడు, అంతగా ఆశీర్వదించబడ్డాడు. ఆయనను గొప్ప వ్యక్తి అని. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో దావీదు రాజు అని ఆయన గురించి మొదట చెప్పటం అన్నది అది అద్భుతమైనటువంటి విషయం అన్న విషయాన్ని మనం మర్చిపోదు. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం దేవుని యొక్క మాటలు. సంగీతం ద్వారా ఏమున్నదో నేను నెక్స్ట్ చెప్తాను. అయితే ఇక్కడ మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయంలో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ 23 నుంచి ఇక్కడ మనం చూస్తే కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. అంటే ఏ విధంగా ఎవరెవరు అందులో ఉన్నారు అన్న విషయం. ఈ విషయాలు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. చాలా విషయాలు కనిపిస్తాయి. 1వ దినవృత్తాంతములు 6వ అధ్యాయంలో, ఈ 6వ అధ్యాయంలో ఆ సంగీత సేవా విధానంలో ఉండే విధానాలు 6వ అధ్యాయం నుంచే 6వ అధ్యాయంలో మొత్తం మనకు కనిపిస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. రెండవదిగా ఇక్కడే మొదటి దినవృత్తాంతములు
13వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. చూడండి, మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం 8వ వచనం. దావీదును ఇశ్రాయేలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబూరాలను, తాళములను వాయించుచు బోరలు ఊదుచుండేది. దేవునికి స్తోత్రం. ఏంటండి అర్థమైందండి? దావీదును ఇశ్రాయేలందరూ తమ పూర్ణ శక్తితోనూ దేవుని సన్నిధిని పాటలు పాడుచు. మనం అంటున్నాం కదా, పూర్ణ అంటే ఆత్మతోనూ సత్యముతోనూ అన్న. దావీదు మహారాజు ఆరాధన చేసింది ఆత్మతో సత్యముతోనే. దావీదు మహారాజు ఆరాధన చేసినది ఆత్మతో సత్యముతోనే. గుర్తుపెట్టుకోండి. అందులో ఏమేమి ఉన్నాయి అని అంటే చూడండి, దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబూరాలను, తాళములను వాయించుచు బోరలు ఊదుచుండు. ఎక్కడండి ఇది? ఎక్కడండి? దేవుని సన్నిధానములు. దేవుని సన్నిధానములు ఎక్కడో కాదు, దేవుని సన్నిధానములు. అంటే ఎంత శ్రద్ధ! దీన్ని బట్టి దేవుడు అంటే ఆయనకి ఎంత శ్రద్ధ, దేవుని ఆరాధన అంటే ఎంత శ్రద్ధ, దేవుని కొరకు ఎప్పుడు లేస్తూ ఉన్నాడు, దేవుని కొరకు ఎన్ని సాధనాలను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు గమనించు. మనం ఎందుకు కడుతున్నామండి మైకు? ఇది ఒక సాధనమే. ఎందుకు కడుతున్నాం మైకు? మైకు ద్వారా చాలామంది వింటారు, దూరంగా వెళ్ళిపోతుంది, చాలామంది వింటారని మనం మైకు వాడుతూ ఉన్నాం. గుర్తుపెట్టు. మైకు వాడకుండా మాట్లాడవచ్చు, కానీ అందరికీ వినపడదు. అలానే సంగీత విషయంలో కూడా, అంటే ఆరాధన అన్నప్పుడు ఆత్మతో సత్యముతో అన్నప్పుడు, అనగా ఇంకా ఎటువంటి వస్తువులతో నాకు అక్కరలేదు, ఇదే ఆరాధన అంటే ఇలా ఆ యొక్క వాయిద్యాలను మనం తీసుకున్నప్పుడు, ఆ వస్తువులను మనం తీసుకున్నప్పుడు, అది ఆ స్తుతి ఆరాధన అన్నది గంభీరముగా ఉన్నది, మహిమకరముగా ఉన్నది, ఆశీర్వాదకరముగా ఉన్నది. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆరాధన చేస్తాం. 16వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అంటే 1వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయంలో అక్కడ కూడా ఆరాధన ఏ విధంగా వారు ఆరాధన చేసేది అవన్నీ ఉన్నాయి. వారు చేసేటువంటి ఆరాధన. ఈ ఆరాధన ఎంతమంది చేశారంటే ఒక్కసారి 16వ అధ్యాయం 37వ వచనం చూడండి. 16వ అధ్యాయం 37వ వచనం. 1వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసం మీద ఆసాపును అతని సహోదరులను నియమించును. ఓబేదెదోమును వారి సహోదరి అయిన 68 మందిని, ఎదూదును కుమారుడైన ఓబేదెదోమును, హోసాను ద్వారపాలకులను నియమించును. ఎక్కడండి? మందసం దగ్గర. ఎంతమందిని అండి? 68 మంది. అంతేనా? 68 మంది. అంటే దేవుని మందస్సము దగ్గర ఆరాధన చేసేవారు ఎంతమంది ఉన్నారంటే 68 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 68 మంది. ఈ రీతిగా వారు దేవుని సన్నిధానంలో చేరి ఆరాధన వారు చేస్తూ ఉన్నారు అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. ఎంత అద్భుతమైనటువంటి ఆరాధన! ఏమేమి వస్తువులు వాడారు, ఎలా వాడారు అన్న విషయం కూడా అక్కడ వ్రాయబడి ఉంది. ఇప్పుడు 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 27వ వచనానికి రండి. 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 27వ వచనం నుంచి. బలిపీఠము మీద దహన బలులు అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించను. దహన బలి అర్పణ ఆరంభమొకటితోనే బూరలు ఊదుటలోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటలోను
యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయను. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా గమనించండి. 29వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన స్వరమండలములను వాయిద్యములను వాయించుటతోనూ యెహోవాను స్తుతిగానము ఆనందం. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. దహన బలి అర్పణ ఆరంభముగటతో బోరలు ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమైనది. ఏదది? ప్రైజింగ్ విత్ మ్యూజిక్ అండ్ ప్రైజింగ్. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి వీటితో కలిసి ఆరాధన అండి. అలా ఆ విధంగా ఆ దేవుణ్ణి వారు ఆరాధన చేయటం, ఆ విధంగా ప్రభువుని గణపరచటం, ప్రభువుని స్తుతించటం, ఆ విధంగా వారు ఆరాధన చేస్తున్నారు. మామూలు ఆరాధన కాదు, ఆ విధంగా వారు ఆరాధన చేస్తున్నటువంటి సందర్భాన్ని ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని యొక్క సేవా విధానంలో మనము చూస్తూ ఉన్నాం. గమనించండి, ఇది దేవుని సేవా విధాన క్రమము అని మనము జ్ఞాపం చేసుకోవాలి. అది మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో అంటే చాలా చాలా విషయాలు వ్రాయబడ్డాయి. అంటే మందసాన్ని తెచ్చేటప్పుడు, అంటే ఇక్కడ 13వ అధ్యాయంలో 1వ దినవృత్తాంతములు 12వ అధ్యాయంలో ఓబేదేదు అక్కడ వారి ఇంటి దగ్గర నుంచి మందసాన్ని తెచ్చేటప్పుడు జరుగుతున్నటువంటి ఆరాధన. 13వ అధ్యాయం 8వ వచనం మరలా ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను. దావీదును ఇశ్రాయేలు వారందరూ తమ పూర్ణ శక్తితోనూ దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను వాయించు, స్వరమండలము తమ్మురాలను తాళములను వాయించచ్చు, బోరలు ఊదుచుండి. అర్థమైందండి? ఏం చేస్తున్నారంటే బోరలు ఊదుచు. ఇది అక్కడ ఆ మందసాన్ని తెచ్చే సమయంలో అన్న విషయాన్ని నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మందసాన్ని వారు తెస్తూ ఉన్నారు. తెచ్చే సమయంలో ఇలాంటి యొక్క కార్యక్రమాన్ని, ఎందుకంటే 13వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, వారు దేవుని మందసమును కిరియత్యాము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క సీహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గమందుండు ఇశ్రాయేలు వారందరినీ సమకూర్చను. జ్ఞాపం చేస్తున్నాను ప్రియులారా. ఎక్కడండి? మందసం దగ్గర. ఎక్కడండి? మందసం దగ్గర. ఏమున్నది? ఆరాధన ఉన్నది. ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు. దేనితో పాడుతూ ఉన్నారు? స్వరమండలంతో పాడుతున్నారు, సితారతో పాడుతున్నారు, తంబురాలను వాయిస్తూ ఉన్నారు, బూరలను వాయిస్తూ ఉన్నారు. అది ఆత్మ సంబంధమైన ఆరాధన కాదా? ఆత్మ సంబంధమైన ఆరాధనే. ఎప్పుడు ఆత్మ సంబంధమైన ఆరాధన అవుతుందంటే, బైబిల్లో ఉంటుంది, తన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ ఎలా ఆరాధించేవారు? తను యథార్థముగా ఆరాధించేవారు. అంటే నీ లైఫ్ దేవునికి ఇవ్వాలి. నీవు ఎలా ఉండాలంటే పరిశుద్ధుడిగా నువ్వు ఉండాలి, నీతిమంతుడిగా నువ్వు ఉండాలి. అలనాడు ఎవరైనా గుడారంలోనికి, ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలంటే వాళ్ళకి అక్కడ గంటలు ఉండేటివి, తర్వాత నడుముకు తాడు ఉండేది. ఇవన్నీ కూడా గంటలు. వారు ఏమైతే చొక్కాయి వేసుకుంటారో ఆ చొక్కాయి వేసుకున్నప్పుడు ఆ చొక్కాయి దగ్గర కింద ఏముండేటి అంటే అక్కడ గంటలు ఉండేటివండి. అవి గంటలు ఉండేటివి. దానిమ్మ పండులాగా కొన్ని ఉండేటివి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎందుకు అవన్నీ అని అంటే ప్రియులరా, అవి శబ్దం కావడానికి. ఒకవేళ పాపం చేస్తే అతను ఏమవుతాడంటే అక్కడే అతను చచ్చిపోతాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అక్కడే చచ్చిపోతాడు అంతే. ఇంకా బతికడానికి వీలు లేదు, అక్కడే చచ్చిపోతాడు. ఈ విషయాలు ఒకసారి నేను నిర్గమాకాండం 29వ అధ్యాయాన్ని జ్ఞాపం చేస్తాను. అది మీరు తీసుకోండి. నిర్గమాకాండము 28వ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి. నేను ఎందుకైనా మంచిది చదువుతున్నాను క్లారిఫికేషన్ కోసము. 29వ అధ్యాయము 31వ వచనం నుంచి ఈ విషయాలు ఉన్నాయి. మరియు ఏఫోదును నిలువు టంగిని కేవలము నీలి దారముతో కట్టవలెను, దాని నడుమ
తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అంటే చొక్కా ఏమైతే ఉన్నదో తల దూరుటకు రంధ్రం ఉండవలెను. చదవండి మీరు. అది చినకుండునట్లు కంట కవచ రంధ్రం వలె దాని రంధ్రములు నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణము గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండ్లను ఆ నిలువు టంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకునవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకున్నట్లు దాని ధ్వని వినబడవలెను. ఇందుకోసం ఇదంతా చదివించాను. దాని ధ్వని వినబడవలెను. అంటే చచ్చిపోయడానికంటే ఎప్పుడు చచ్చిపోతాడండి? పాపం చేసి చచ్చిపోతాడు. పాపం చేసిన వ్యక్తి ఆ మందసం దగ్గరికి వెళితే అంటే అక్కడ 2 భాగాలు, పరిశుద్ధ స్థలము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, ఇలా చెప్పుకుంటూ పోవాలా. ముందు ఆవరణం, ఆ తర్వాత పరిశుద్ధ స్థలం, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం, ఇలా చెప్పుకుంటూ పోవాలి. ధ్వని ఉండాలి. ఏమవుతాడంట? పాపం చేసిన వాడైతే అట్లే చచ్చిపోతుంది. జకరియా వెళ్ళాడు, ఆయన రావడం లేదు. అందరికీ అనుమానం వచ్చింది. ఏమనుకున్నాడు? ఏం పాపం చేశాడో జకరియా, చచ్చిపోయాడేమో. కానీ జకరియా అక్కడ ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క దర్శనం చూస్తున్నాడు. దేవునితో మాట్లాడుతుంది జకరియాతో. ఆ అనుభవంలో ఆయన ఉన్నాడు. వీళ్ళు ఏమనుకున్నారు? ఏమైనా పాపం చేశాడేమో, చచ్చిపోయాడేమో అని. ఇది నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ యాడ్ చేశానంటే, ప్రియులరా, ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన అంటే సంగీతాన్ని డివైడ్ చేయడం కాదు. బైబిల్ స్టడీ బాగా చేస్తే సంగీతాన్ని డివైడ్ చేయటం కాదు. ఎవరైతే ప్రభువును ఆరాధన చేస్తున్నారో ఆ వ్యక్తి పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. పాప జీవితంలో ఉండి ఆరాధనకి రావద్దు. అది సత్యమైన ఆరాధన కాదు, అది వాస్తవమైన ఆరాధన కాదు, అది నిజమైన ఆరాధన కాదు, అది యథార్థమైన ఆరాధన కాదు. లేకపోతే దావీదు ఎందుకంటాడండి? ప్రాణమా మేలుకో, స్వరమండలమా మేలుకో, సితారా మేలుకో. 57వ అధ్యాయం 8వ వచనం కీర్తన గ్రంథం, అదే టైటిల్. అక్కడి నుంచే తను దేవుని ఆరాధన చేసేటప్పుడు తన్ను తాను బలపరుచుకుంటూ సంగీతాలను కూడా మేలుకొలుపుతున్నాడు. మేలుకో, మీరు కూడా మేలుకోనండి. అంటే మనం కలిసి ప్రభువును ఆరాధన చేద్దాం, స్తుతిద్దాం, గణపరుద్దాం అని. దేవునికి స్తోత్రం. ప్రియులరా, గమనించండి. అంటే ఆరాధన అన్నది, సంగీతం అన్నది ఎంత విలువైనది. వాయిద్యాలను ఎవరు చేయించారంటే దావీదు మహారాజు చేయించాడు. వాయిద్యాలను దావీదు మహారాజు చేయించాడండి. వాయిద్యాలను అప్పట్లో దావీదు మహారాజు యూబాల దగ్గర ప్రారంభమైంది. అక్కడ మనం లూసిఫర్ దగ్గర మనం చూసాము. తర్వాత ఇక్కడ ఆ సంగీతానికి ఎవరు ప్రిఫరెన్స్ ఇచ్చారంటే అక్కడ దావీదు ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి ఆ విధానం చేస్తున్నాం. చదివాం కదా. ఎక్కడ చదివాము? 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 27 నుంచి 30 వరకు మనం చదివాము. అక్కడ ఆ వాయిద్యాలను ఏ విధంగా ఉపయోగించాడు. అది మందసము దగ్గర, ఎక్కడో కాదు, మందసము దగ్గర. మందసం దగ్గర దేవుని ఆరాధనది. దేవుని ఆరాధనలో ఆ విధంగా అక్కడ ఆ స్వరమండలముతో, సితారాలతో, బూరలతో అక్కడ అప్పుడే అందుకే దిగి వచ్చేదండి అక్కడికి. కొన్ని సందర్భాలు చూస్తున్నాం, దేవుని అగ్ని దిగి వచ్చింది కనుక యాజకులే అక్కడ నిలవలేకపోయిరి. అది కూడా ఒకసారి నిర్గమకాండంలో అక్కడ రాయబడి ఉంటుంది. మీరు ఎవరైనా తీసుకుంటే చెప్పొచ్చు. చూడండి, యాజకులు కూడా అక్కడ ఏం చేశారంటే ఇంకా వారు నిలవలేకపోయారు. యాజకులు అక్కడి నుంచి, అంటే అంత దేవుని శక్తి. 1వ దినవృత్తాంతం అనుకుంటా, 2వ దినవృత్తాంతములు స్టార్టింగ్లో అక్కడగా చదవండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి యెహోవా
తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. దినవృత్తాంత గ్రంథంలో కూడా ఉంటుంది చూడండి. అంటే ఆ మందసము దగ్గరికి దేవుని వెలుగు, దేవుని శక్తి అక్కడికి రాగానే ఏమి చెప్పబడింది అంటే యాజక సేవ చేసేటువంటి వాళ్ళే కూడా నిలవలేకపోయారు. అంటే అద్భుతమైన ఆరాధన, దేవుని సన్నిధి. ఎందుకు నిలవలేకపోయారంటే మానవులము కదా, గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి చూసే శక్తి ఈ కన్నులకు లేదు. అక్కడ కూడా దేవుణ్ణి శక్తి అగ్ని దిగింది అంతే. మొత్తంగా దేవుడు దిగి రాలే, ఆయన మహిమ దిగింది. ఆ మహిమ దిగితేనే ఆ మహిమను తట్టుకోలేక అక్కడ ఏం చేస్తున్నారండి, అక్కడ వాళ్ళు నిలవలేక పోయారు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులరా గమనించండి. అప్పుడు కూడా వాయిద్యాలు ఉన్నాయి. మందసములో బూరలు వాయిస్తూ ఉన్నారు, స్వరమండలం సితార వాయిస్తున్నారు, అలా ప్రభుని గణపరుస్తున్నారు. అట్టి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రియులరా జ్ఞాపకం చేసుకో. ఏముంది సంగీతంలో? సంగీతం ద్వారా దేవుని శక్తి, అక్కడ కూడా సంగీతం ద్వారా కూడా దయ్యాలు వెళ్ళిపోయినట్టుగా, కొన్ని కార్యాలు జరిగినట్టుగా దేవుని వాక్యములో. అంటే కేవలం సంగీతం ద్వారానే కాదు, అంటే ఈ పాట సంగీతం అలా ఉండటం ద్వారా మనందరికీ తెలుసు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం, తర్వాత 23వ వచనం చదువుకుందాం. 16వ అధ్యాయం 18వ వచనంలో ఏముందో చూడండి. 16వ అధ్యాయం 18వ వచనం. చిత్తగించుము, బెత్లెహేముడైన యెషయా కుమారుల్లో ఒకను చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు. ఎవరండి? దావీదు మహారాజు. అంటే ఏమి జరిగింది? ఒక గొప్ప రాజు, ఇశ్రాయేలు యొక్క రాజు అయినటువంటి సౌలుకు దయ్యం పట్టి, దయ్యం పోవాలంటే దేవుని పాటలు పాడేవాడు, సంగీతం వాయించేవాడు కావాలి. బాగా గమనించండి. ఏదో సినిమా పాటలు సంగీతం తీసుకుని సంగీతం తప్పు అని అనకూడదు. వాళ్ళు ఇమిడియేట్ చేశారు అంతే. ఇది సంగీతం అనే దేవుడిచ్చింది. పరలోకములో పాటలు, స్వరము, సంగీతాలు, స్వరమండలాలు, అది దేవుని సంఘానికి ఇచ్చినది, ఆయన బిడ్డలకి ఇచ్చినది. ప్రియులారా, అందులో మహిమ ఉన్నది, ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది. దేవుని స్తుతి ఆరాధనలో అది కూడా ఒక భాగమే. దేవుని స్తుతించే దానిలో అది ఒక భాగమే. జ్ఞాపకం చేసుకుందాం. ఎంత అద్భుతమో. 18 ఏముంది? చమత్కారముగా వాయించగలడు. ఏంటంటే చమత్కారముగా వాయించగలడు. 23వ వచనం చదవండి. 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయి. ఇప్పుడు సంగీతం చెడ్డదే మంచిదే? ప్రియులారా, మనం ఉపయోగించుకునే విధానం ఉంది. అందుకే నేను మొదటి టైటిల్ చెప్తున్నాను, నా ప్రాణమా మేలుకో, స్వరమండలమా మేలుకో, సితారా మేలుకో. అంటే ఉదయకాల సమయంలో లేచినటువంటి ఆ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడంటే వాటికి కూడా పని అప్పచెప్తున్న వాయిద్యాలకు మీరు కూడా ప్రభువుని స్తుతించాలి, మీరు కూడా ప్రభువుని గణపరచాలి. ఎట్లా కనపరుస్తాయంటే వాటిలో నుంచి వచ్చేటువంటి ధ్వనిని చూస్తూ ఉన్నాం, ఆ అందాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన ఆరాధన కోరుకునే దేవుడు. ఆరాధనలు ఇవి భాగముగా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని డివైడ్ చేస్తూ ఉన్నారు, డివైడ్ చేయకూడదు. కానీ మందసం దగ్గర ఉన్నది, మందసం దగ్గర ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క వాయిద్యాలతో ప్రభువును స్తుతించేటువంటి కార్యక్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అంత మాత్రమేనా? ఎలీషా కాలంలో యెహోరాము ఆయన ఇశ్రాయేలు రాజుగా ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన మరొకటి చూస్తున్నాం. 3వ అధ్యాయం 15 వచనం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం
15వ 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 15వ. నా యొద్దకు వీణ వాయించగల ఒకనిని తీసుకుని రమ్ము. వాద్యకుడు ఒకడు వచ్చి వాయిస్తూ ఉండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాయిద్యకుడు ఒకడు వచ్చి ఏం చేస్తున్నాడండి? వాయిస్తూ ఉండగా దేవుని హస్తం అక్కడికి దిగి వచ్చింది. ఏమి ఆ వాయిద్యం లేకుండా పాటలు పాడలేరా? పాడతారు, కాదనలేదు. కానీ దేవునికి ఇష్టమైనది, వాయిద్యాలు కూడా దేవునికి ఇష్టమైనది కనుక ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులరా. అక్కడ సౌలు దగ్గర అది వాయించగానే దయ్యం వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఇక్కడ దేవుని హస్తం దిగి వచ్చింది. ఎప్పుడంటే వాయిద్యం వాయించేవాడిని పిలిపించారు, వాయిస్తున్నాడు, దేవుని పాటలు పాడుతూ ఉన్నారు. అది ఎలీషా కాలంలో ఆ రీతిగా ఏ విధంగా అక్కడ దేవుని హస్తం దిగి వచ్చినదో అది మనం చూస్తాం. ప్రియులారికి జ్ఞాపకం చేస్తాం. కొంతమంది అంటారు సంగీతం అక్కర్లేదండి అంటారు, అని బైబిల్ చెప్పలేదు. వాళ్ళు ఏమంటారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ అని రాయబడు. అక్కడ కీర్తనలు ఉన్నాయి, సంగీతం ఉన్నది, ఆత్మ సంబంధమైన పాటలు ఉన్నాయి. డివైడ్గానే ఉన్నాయి. సంగీతం అన్నది అది ఆత్మీయ సంగీతం. ఆ సంగీతమే ఈ పాటకు సపోర్ట్ ఇస్తుంది. మనం ఏమైతే కీర్తనలు పాడుతున్నామో ఆ కీర్తనలకి ఈ యొక్క సంగీతం సపోర్ట్ ఇస్తుంది. సంగీతము అన్నది అది పాటే అంటే సరే అనగా ఆ పాటకు ఇది సపోర్ట్ ఇస్తుంది. కొంతమంది ఫ్లూట్ వాయిస్తారు, ఏ పాట అయింది మనం కనుక్కోగలం. కొంతమంది మేళగాళ్ళు వాళ్ళు వాయిస్తారు, నడిపించినవా యెహోవా నా బలమా, ఎన్ని తలచినా ఏది అడిగినా. తర్వాత స్టీఫెన్సన్ రాసినటువంటి పాటలు, కొన్ని పాటలు పెళ్లి పాటలు, అవన్నీ కూడా వాయిస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అతని యొక్క శ్వాసల నుంచి ఈ యొక్క ఆయుధాల ద్వారా, వాయిద్యాల ద్వారా దేవుని కనపరచటం. గమనించండి, దేవుని కనపరచటం వచ్చేది మనిషిలో నుంచే, వాయించేది మనిషే. వాడుకునే విధానం ఉన్నది, ఏ విధంగా వాడుకుంటున్నారో ఆ విధంగా వాడుకునేటువంటి విధానం మనకు అర్థమైపోతుంది. వాళ్ళు మన పాట పాడుతుంటే వాళ్ళు దాంతో వాయిస్తూ ఉంటే, మేళంతో వాయిస్తూ ఉంటే ఆ పాట మనకు అర్థమైపోతుంది, ఏ పాట అన్నది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏమో పెళ్ళిళ్ళకు కొన్ని ఏమంటారు దాన్ని, ఇంకా మేళాలు లేవు కానీ ఇంకా డ్రమ్ములు కొడతా ఉంటారు, పెద్ద పెద్ద సౌండ్లు పగిలిపోతాయి, చెవులు పగిలిపోతాయి. అంటే ఆ విధంగా కాదు. ఇంకోటి నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో అంటే పాట కంటే సంగీతం హైలైట్ ఉండకూడదు. పాట స్వరం వినబడుతూ ఉండాలి, ఆ స్వరానికి ఆ పాటకి సంగీతం అన్నది సపోర్ట్ ఇస్తూ ఉండాలి. సంగీతం పాట వినబడకుండా అటువంటి హై పిచ్లో ఉండకూడదు. అది అంటే క్రైస్తవ సంగీతంలో ఉన్నటువంటి మాధుర్యం. పాట మనకు వినపడాలి, ఏ పాట అయినా మాటలు వినపడాలి, పాటలు ఉన్నటువంటి మాటలు మనకు అర్థం కావాలి, ఆ మాటలు మనకు అర్థం కావాలి. జ్ఞాపం చేస్తున్నా, ఆ మాటలు మనకు అర్థం కావాలి. అదే అండి క్రమం అంటే, అది జ్ఞాపం చేస్తుంది. కొలస్సీలో కదా, కొలస్సీ 3:12 అక్కడ ఉంటుంది, ఆత్మతోనూ సత్యముతోనూ అనేటువంటి మాట ఎక్కడ ఉంది? కొలస్సీ 3:16లో ఏముందండి? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుకొనొచ్చు, బుద్ధి చెప్పుకొనొచ్చు. కీర్తన వేరున్నది, సంగీతం వేరున్నది, పాట వేరు. గుర్తుపెట్టుకోండి, పాటల్లో రకరకాలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి,
పాడే విధానంలో క్రమాలు ఉన్నాయి, పాటల విధానంలో క్రమాలు ఉన్నాయి. ప్రియులారా, ఇది క్రమం. అందుకే జైల్లో వాయిద్యాలు లేవు కనుక అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 15వ వచనం 25వ వచనమా అక్కడ వారు కీర్తనలతో 25 16వ అధ్యాయం 25వ వచనంలో వారు అర్ధరాత్రి వేళ ఏం పడుతున్నారండి? కీర్తనలు పడుతున్నారు. సంగీతాలు లేవు వాళ్ళ దగ్గర, వాయించడానికి వాయిద్యాలు లేవు. కాబట్టి ఏం చేస్తున్నారంటే వాటితో పాట పాడారు. పాట పాడితే దేవుని శక్తి అక్కడ దిగి వచ్చినటువంటి సందర్భాన్ని మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. పిల్లరా, యాకోబు పత్రిక 5:13 అంటాడు, ఎవరికైనా సంతోషం కలిగిన అతని పాటలు పాడవు. అంటే ఆరాధన చేసేవారు ఎలా ఉండాలంటే సంతోషముగా ఉండాలి. ఎలా ఉండాలంటే సంతోషముగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషముగా ఉండాలి. పిల్లరా, మత్తయి సువార్త 6:10 ఒక మాట ఉంది ఏంటంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు కూడా నెరవేరునుగా. పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు కూడా నీ చిత్తం నెరవేరునుగాక అన్న మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. పరలోకంలో ఏమున్నది? ఆరాధన. భూమి మీద ఏముండాలి? ఆరాధన. దావీదు మహారాజు భూమి మీద ఏం చేసేవాడు? ఆరాధన చేసేవాడు. ఎలా చేసేవాడు? స్వరముండాలకు, అంబూరాలకు, సితారాలకు. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా మేలుకొనుము, సితారా మేలుకొనుము, ఏకోనే మేలుకొని ప్రభువుని ఆరాధన చేయి. పిల్లరా అన్న మాట చూస్తూ ఉన్నాం. అందుకే 6:10 పరలోకమందు నీ చిత్తం అంటే పరలోకంలో సంగీతం ఉన్నది. అంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్న సంగీతం మరలా లేదనుకోవద్దు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఉంటుంది. రెవల్యూషన్ 15:2లో అక్కడ ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, వారు జయించిన వారు అంటే గొర్రెపిల్ల అక్కడ ఆ మృగానికి నమస్కారం చేయనటువంటి వారు, వారు పాపాన్ని సైతాన్ని జయించినటువంటి వారు, వారు వీణలు కలిగిన వారై స్ఫటిక సముద్రం నిలబడి ఏం చేస్తారట? ఏం పట్టుకున్నారు వాళ్ళు? వీణలు. ఎందుకు పట్టుకున్నారు? వాయించడానికి. ఎక్కడ ఉన్నది అది? పరలోకంలో. ఇక్కడ ఏమంటున్నాం? పరలోకంలో నిశ్చితం ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా నిశ్చితం అలానే నెరవేరాలి అని మనం ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆ జయించిన వారు పరలోకములో వీణలు కలిగినటువంటి వారే ఏం చేస్తారట? వీళ్ళని స్తుతించి ఆరాధన చేస్తారు. తప్పేన కుమారుడు వచ్చాడు. వచ్చినప్పుడు యేసులో చెప్పాడు, అక్కడ ఏమున్నాయండి? ఇంటికి తప్పి వచ్చినప్పుడు ఏమున్నాయి? పాటలు ఉన్నాయి, వాయిద్యాలు ఉన్నాయి. పాటలు ఉన్నాయి, వాయిద్యాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి, కొత్త నిబంధన గ్రంథం లేదంటే కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉన్నాయి. అందుకే చెప్తున్నా, వాయిద్యాలు ఉన్నాయి. సంగీతం అంటే అది ఆత్మ సంగీతం అంటారు. సంగీతం అంటే వాయిద్యాల సంగీతమే. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ విధంగా ప్రభువుని ఆరాధన చేయడం మనము సిద్ధపడుతున్నామా? నేను ఒక పాస్టర్ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ పిల్లలు, 2 పిల్లలు చాలా చక్కగా డ్రమ్ కొడుతూ ఉన్నారు. ఒక ఆయన కీబోర్డ్ వేస్తూ ఉన్నాడు. పిల్లలే. మన కుటుంబాల్లో కూడా ఉండాలి. మన కుటుంబాల్లో పిల్లలు సంగీతం నేర్చుకోవాలి, పాటలు పాడాలి, వాళ్ళు సంగీతాన్ని వాయించాలి. ఒక నందకళనే కాదు, పిల్లలందరూ కూడా నేర్చుకోవాలి. ఆ విధంగా ప్రభువును గణపరచాలి, ప్రభువును స్తుతించాలి. దేవుని కోసము ఒక పాత్రగా మనం ఉండాలి. దేవుని కోసం ఒక పాత్రగా మనం ఉండాలి. లేస్తూ కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 8వ వచనం కూడా లేస్తూ ఏమంటున్నాడండి? నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా మేలుకొనుము, సితారా మేలుకొనుము. నేను 10 గంటలకు లేస్తాను, 12 గంటలకు లేస్తానంటే కాదు. 3 గంటలకు లేచేవారు ఉన్నారు తెల్లవారుజామున.
4 గంటలకు లేచేవారు ఉన్నారు. జ్ఞాపం చేస్తున్నాను. అర్ధరాత్రి వేళ దావీదు మహారాజు లేచేవాడు. అర్ధరాత్రి వేళ దావీదు మహారాజు లేచి ప్రభుని స్తుతించి ఆరాధన చేసేవాడు. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. కాబట్టి నా ప్రాణమా మేలుకొనుము, సితారా మేలుకొనుము, స్వరమండలమా మేలుకొను. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. దేవుని నామము గణపరచబడాలి అంటే ఆసక్తి ఉండాలి. పాటలు పాడే ఆసక్తి ఉండాలి, సంగీతం వాయించే ఆసక్తి ఉండాలి, ప్రార్థన చేసే ఆసక్తి ఉండాలి, బోధించే ఆసక్తి ఉండాలి. ఇవన్నీ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఎందుకోసం మన పిల్లల్ని చదివిస్తున్నామంటే వాళ్ళ లైఫ్ కోసం అంట. మన పిల్లలను దేవుని కోసం మేము పెంచుతున్నామనే వారు ఎంతమంది ఉన్నారు? మా పిల్లల్ని మేము దేవుని కోసం పెంచుతున్నామనే వారు ఎంతమంది ఉన్నారు? తక్కువ. పిల్లల జ్ఞాపం చేసుకుందాం. ఆయన పిలుచుకుంటాడు, ఆయన పని జరిగించుకుంటాడు. అయితే మనం ఉదయం లేగానే మన ఆరాధన, మనం పాటలు పాడుకుంటూ ప్రభు నామని ఘనపరుస్తూ వాయిద్యాలతో స్తుతిస్తూ ఈ రీతిగా అలనాడు మందసము దగ్గర ఆరాధన ఉన్నది. గంభీరముగా ఆరాధన చేసేవారు దేవుని సన్నిధి దిగి వచ్చేదని వాక్యం సెలవిస్తుంది. మన స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు యేసుప్రభువు వారు పరలోకంలో ఉన్నాడు, మరణాన్ని గెలిచాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన స్తుతించబడుతూ ఉన్నాడు. ఏంటండి? ఆయన స్తుతించబడుతున్నాడు. ఈ మధ్య ఒక పెద్ద సేవకుడు ఒక మాట అన్నాడు. ఏంటంటే, దేవదూతలు మీకు నమస్కారం చేస్తారు అని. విశ్వాసాల గురించి మాట్లాడు, దేవదూతలు కూడా మీకు సాగిలపడి నమస్కారం చేస్తారు అని ఒక ఆయన అంటే, దానికి ఇమీడియట్లీ మృత్యుంజయ గారు కౌంటర్ పెట్టేశాడు. ఎక్కడైనా ఉందా? మనుషులకు దేవదూతలు వర్షిప్ చేసేది ఎక్కడైనా ఉందా? దేవదూతలు కానీ మనుషులు కానీ దేవుణ్ణి ఆరాధన చేస్తారు, కానీ దేవదూతలు మనుషులను ఆరాధన చేయరు, ఆయన భక్తులను ఆరాధన చేయరు. ఒక పెద్ద ఆయన అన్నాడు, పేరు చెప్పడం లేదు. ఇమీడియట్లీగా ఆ ఫేస్బుక్లో మృత్యుంజయ కౌంటర్ పెట్టాడు ఆయనకి. ఆయన పెద్ద సేవకుడే, పేరు చెప్పడం లేదు, వద్దు. జ్ఞాపం చేసుకుందాం ప్రియులారా. ఆరాధన అన్నది, నమస్కారాలు, ఆరాధన ఎవరికి చెందాలండి? దేవునికి చెందాలి. మనము 4వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో కొన్ని భాగాలు చూస్తున్నాం. వారి మీద కిరీటాలు పెట్టినప్పుడు, పరిశుద్ధుల మీద కిరీటాలు పెట్టినప్పుడు వారు ఆ కిరీటాలు కింద వేసి, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నీవే పరిశుద్ధుడవు, నీవే నీతిమంతుడు అని వారు అక్కడ సింహాసనం మీద కూర్చున్నటువంటి యేసుప్రభు వారిని వారు ఆరాధన చేసి నమస్కారం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆయన హెచ్చాలి, మనం తగ్గాలి. ఏంటండి? ఆయన హెచ్చాలి, మనం తగ్గాలి. దేవునికి స్తోత్రం. మనము ఆత్మతో సత్యముతో అన్ని విధాలుగా మనం ఏ యోగ్యత కలిగి ఉన్నామో ఆ యోగ్యతతో, ఆ అర్హతతో, ఆ సామర్థ్యముతో ప్రభువుని స్తుతించి ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఇదే సంగీతాన్ని గురించినటువంటి వాక్య భాగం.